నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. కామెడీ యాక్టర్గా ఓ రేంజ్లో సక్సెస్ని టేస్ట్ చేసి ఆ తర్వాత ఎంజాయ్ చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏ మాత్రం కూడా బ్రేక్ వేయకుండా స్పీడ్గా దూసుకుపోతున్న హీరో మన సునీల్. అయితే ఈ దసరా ముందు ఈడు గోల్డ్ ఎహేగా వచ్చి నిజంగానే దసరా గోల్డ్ బరిలో నిలిచారు. ఈడు గోల్డ్ ఎహే సూపర్ సక్సెస్ అయింది. ఆ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు సునీల్ అండ్ మూవీ టీమ్ అంతా కూడా. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు సునీల్ అండ్ హీరోయిన్ రీచా పనాయ్. హలో అండి. హలో అండి. సునీల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. రీచా, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఓకే, సునీల్ గారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూవీని? సక్సెస్ అయిపోయింది, ఈడు గోల్డే హే. నిజంగానే గోల్డ్, సునీల్ గోల్డ్ అంటుంటారు అందరూ. అంటే ఒకసారి సినిమా చూసి బాగా నవ్వుకుని ఎంజాయ్ చేసి వాళ్ళు 10 మందితో చెప్పి మంచి సక్సెస్ చేశారండి. దానికి వాళ్ళందరికీ పేరు పేరున మట్టికి ఫస్ట్ చాలా 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 థ్యాంక్స్. అండ్ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. రీచా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మూవీ సక్సెస్ని? I'm so happy. First of all, I want to wish a very happy Dasara to everyone. And I want to thank you all for going and watching our film. And it's a very, very special film and really, close to our heart. We have worked really hard. We are working on this film from almost January. So yeah, it's very, very special and I'm so happy that finally people enjoyed the film. It's your 4th movie, right? Before movies ki ee movie ki chaala variation కనబడుతుంది రీచాలో. సీక్రెట్ ఏంటి? Secret ledu. It's just that first of all I am doing whatever I am being offered. I am not in a position, to choose or select my films or roles. So yes, but whatever, like suppose films are being offered to me, I am selecting the best one and whichever I feel, yes, I like this role, I like this team. For me it is very important to work with the right team, good people. Otherwise I cannot work. I am very fussy, very choosy when it comes to people. So yes, I am so happy that I am doing different roles. I mean, however, I'm just showing my variations to audience. అందాల రాముడి నుంచి చూసుకుంటే హీరోగా ప్రతి మూవీని ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే బాడీలో కూడా చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు. బట్ ఈ మూవీకి కాస్త బొద్దుగా కనబడడానికి గల రీజన్ ఏమన్నా ఉందా? బంగారాజ్ అనే క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అండి సినిమాలో. అవును. బంగారాజ్ అనేవాడు ఏంటంటే జంగారెడ్డి గురి నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తాడు. అతను ట్రావెల్ అది. సో ఆ ఊర్లో ఉన్న కుర్రోడుగా ఉండాలన్నాడు వీరు. నాకు చెప్పిగా బుగ్గలు అయ్యి కావాలనంటే సరే అని చెప్పేసి అది ట్రై చేసాను. అందరూ అడిగేది రెగ్యులర్ క్వశ్చనే మిమ్మల్ని. కొన్ని యాంగిల్స్లో టోటల్గా చిరంజీవి గారిలా కనబడుతూ ఉంటారు. ఈ మూవీలో అసలు కొన్ని యాంగిల్స్లో కొన్ని డ్యాన్స్ ఎలాంటి చోట అసలు టోటల్గా అలాగే కనబడుతున్నారు. మేము అందరూ అలా అన్నారండి. యాక్చువల్గా దట్స్ మై లక్ ఫ్యాక్ట్. అయితే ఎందుకంటే నేను మేబీ ఆయనతో మాట్లాడినప్పుడు వీళ్ళందరూ అంటాం ఏంటంటే బాస్ ఆయనే అన్నారు, ఏంటి దూరం నుంచి చూస్తే నాలో ఉన్నావు, దగ్గరికి వెళ్తే నువ్వని తెలుస్తుంది అన్నారు. ఆయనే అన్నారు అది. అంటే మేబీ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే డ్యాన్సులు నేర్చుకున్నప్పుడు అప్పుడు ఇన్స్టిట్యూట్లో ఉంటాం కానీ మాకు ఎవరో ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి నేర్పించడం కానీ అలాంటిది లేదండి. టేప్ రికార్డే లేదు ఇంట్లో. ఆ టైంలో ఏంటంటే చిరంజీవి గారి సినిమాలు చూసి ఆ పాట విజువల్ గుర్తుంచుని ఇంటికి వచ్చి యాజిటీజ్ చేసేవాడిని. కానీ నేను ఇమిటేట్ చేయనండి. అసలు ఎంత చేసినా చిరంజీవి గారి కష్టం యాక్చువల్గా. అంటే ఆయన అందం రాదండి ఎవరికి డ్యాన్స్లో. నా ఫేస్లో చిన్న ఎర్రికళ్ళు ఉంటుందండి. అది ఉంటుంది ఫేస్లో ఎంత నేను ఇది చేసినా. ఎందుకంటే నేను ఎలా ఉంటానో ఒరిజినల్ అలా ఉంటాను. ఆయన ఇమిటేట్ చేయలేమండి. మేబీ ఆయన గ్రేస్ఫుల్ స్టెప్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేశానండి నేను. అందుకు 5% అయినా కనపడద్దేమో. కానీ యాక్చువల్గా చెప్పాలంటే అంటే అందరికీ అంటే చిన్నప్పటి నుంచి చూసి అది బాడీలో టోటల్ గా అడాప్ట్ అయిపోయింది. అంతే కదా. ఇప్పుడు కూచిపూడి నేర్చుకుంటే కథకలు చేయలేం కదండి బయటకు వచ్చి. ఆ కూచిపూడి అనేది బాడీలో ఉండిపోద్ది కదా. ఏం చేసినా క్లాసికల్ టచ్ ఉంటుంది. వెస్టర్న్ ఏం చేసినా క్లాసికల్ టచ్ పోదండి. అలా వెస్టర్న్ చేసిన వాళ్ళకి ఎంత క్లాసికల్ చేసినా వెస్టర్న్ టచ్ బాడీలో పునాది ఏం వేసామో అది ఉండిపోతుంది కదండి. సో అలా నా మటుకు నేను గోవిందాలో చేద్దామని ట్రై చేస్తానండి. ఇట్ ఈస్ కమింగ్ లైక్ చిరంజీవి గారు. నేను మారుద్దాం. కామెడియన్ గా ఉన్నప్పుడు గురించి ఒకసారి మాట్లాడుకుంటే అసలు సునీల్ కనబడ్డారు అంటే ఆ మూవీలో అసలు ఆ జోష్ వేరు. పెద్ద అక్కడ డైలాగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ చూపు, ఆ సౌండ్, ఆ బంతిగాడు, ఆ పేర్లు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. బట్ అలా అంటే స్ట్రైట్ గా వచ్చిన హీరోస్ కి ఇలా మీరు టాలీవుడ్ లో ఆల్రెడీ కమెడియన్ గా నిలదొక్కుని ఫుల్ అందరిలోనూ ఆ వ్యూ ఉన్న టైంలో హీరోగా వచ్చారు. ఈ రెండింటిని వేరియేషన్ ఏమైనా గమనిస్తున్నారా ఇప్పుడు మీరు? ఈ మాట కూడా నేను చిరంజీవి గారికి ఫస్ట్ అందాల రాముడు యాక్ట్ చేసి అంటే ఆయన సాంగులు థియేటర్లో చూసి ఆయన్ని చూసి డ్యాన్స్ నేర్చుకున్నా. గురువు ఎవరని చెప్పాలంటే ఆయన పేరే చెప్పాలి. మరి ఏకలవ్య శిష్యుడిని
అయితే ఆయన సాంగులు చూసి డ్యాన్స్ నేర్చుకుని ఇక్కడికి వచ్చి నేను సాంగ్ చేసి ఆయనకి తీసుకెళ్ళి చూపించా. చాలు, ఆ రోజే నా జన్మధన్యం అయిపోయింది. ఆయన్ని చూపించడం, ఫస్ట్ జడ్జి ఆయనే. ఆయన అందరిలో ఫస్ట్ సాంగ్ చూసి ఏం చేసావు సునీల్, నువ్వు కనుక ఇంతకుముందు కమెడియన్గా చేయకుండా ఇదే సినిమాతో నువ్వు ఎంట్రీ అయ్యి ఉంటే నువ్వు చేసింది ప్రతిదీ ఇండస్ట్రీకి ఇంకొక మంచి హీరో వచ్చాడు అనుకుందరు అందరూ. నువ్వు కమెడియన్గా చేసావు కాబట్టి హీరోగా కూడా బాగా చేసావని అంటారు అంతే. ఎందుకంటే వాళ్ళ మనసులో అది ఉండిపోయింది. నువ్వు 10 years చేసిందంతా మైండ్లో ఉండిపోయింది. ఇప్పుడు నువ్వు సినిమాలో ఎంత కామెడీ చేసినా నిన్ను అదే దాంతో కంపేర్ చేస్తారు వెనక్కి వెళ్ళి. నేను ఎప్పుడో చెప్పిస్తారు ఫస్ట్ సినిమాకే చెప్పి. అంటే ఇప్పుడు మీకు అనిపిస్తుందా అది నాకు నెగిటివ్ అవుతుంది అని ఏమైనా ఎప్పుడైనా? అంటే అక్కడ బాగా చేయటం అనేది ఇప్పుడు అది చాలా మెంబర్ ఆఫ్ ఫిలిమ్స్లో కలిపి అంత చేశాను. ఇప్పుడు అదంతా ఇదే సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తే అది నో హ్యూమన్ బీయింగ్ విల్ మ్యాచ్. నా ప్లేస్లో రజనీకాంత్ గారు ఉన్నా, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నా మ్యాచ్ చేయలేదు. అది బయట సినిమాలో అయితే 5 రకాల క్యారెక్టర్లు వస్తాయండి. 5 వాటిలో నాది ఒకటే ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎటకారమే మొత్తం. ఏంట్రా అని అవతల ఎక్కేయడం, ఆ స్మైలు, ఇది అదే ఉంటుంది, అదే ఉంటుందండి. అయితే నాదేంటంటే ఇప్పుడు చేసేటప్పుడు, హీరోగా చేసేటప్పుడు డైరెక్టర్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఒక క్యారెక్టర్ ఇస్తారు మనకి. అక్కడ లిబర్టీ ఉండదు. అవును, లిబర్టీ ఉండదండి. అప్పుడు ఏంటంటే పక్కన హీరో హీరోయిన్ లవ్ సీన్ జరుగుతున్నా పక్కన వెళ్ళి జోకులేసేయచ్చు. ఏదైనా ఎవడన్నా చచ్చిపోయిన సీన్, ట్రాజడీ సీన్ జరుగుతున్నా పక్కన వెళ్ళి ఎటకారం జోకేసేయచ్చు. అంత ఫ్రీడమ్ ఉంటుంది. క్యారెక్టర్ పట్టించుకోకలేదు. అవును, అంటే బాధ్యత లేని చోట ఎంజాయ్ చేయగలమండి. కాలేజ్ డేస్ లో ఎంజాయ్ చేసినట్టు చేశాను అది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత బాధ్యతలు ఉంటాయి కదండి, అలాగే హీరో ఇది అనేది అలా అనిపించింది. ఇప్పుడు టోటల్ బాధ్యత ఉంది. అన్ని సీన్లు కాకుండా కొన్ని సీన్లు మరి సెంటిమెంట్ సీన్ ఉంటుంది, అక్కడ కామెడీ చేయలేం. అది మనం అంటే అన్ని రకాలు. అవునవును, సెంటిమెంట్ సీన్స్ అంటే ఈ మూవీలో ఎక్కువ ఉన్నాయి కూడా, దానికి వస్తాను. రిచా, అంటే ఎలా ఉంది సునీల్ గారితో మూవీ చేసిన ఎక్స్పీరియన్స్? Yeah, we became very good friends. Actually, initially, like for 3-4 months, I was not talking to him much because, you know, suddenly I was not, the ice was not breaking. I was not able to, you know, be friendly with him. He'll sometimes joke with me. I'll not understand his jokes. I'm like, you know, is he joking or is he, you know, teasing me? So I'll not understand his jokes initially. But later on we became friends. So now when I know him, I'm really happy to know him as a person. ఇప్పుడు జోక్స్ అర్థం అవుతున్నాయి. Now I understand, yeah. now at least I know he's joking. Initially I'll be like, oh, is he joking or is he teasing? You know, I'll not understand. But so now since I know him, I came to know he's a very, very good human being, very down to earth, genuine, you know. And it was really nice working with him. He's so experienced, you know, to share his experiences and learn a few things. It's always great, yeah. ఓకే, అయితే సునీల్ గారు మూవీ రిలీజ్ కాకముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చూసాం, కానీ ఎక్కడ చెప్పకుండా ఏమన్నా దాచిపెట్టారేమో, డబుల్ రోల్ ఏమన్నా కనబడద్దేమో అన్న సస్పెన్స్ కనబడింది మూవీలో. కానీ ఒకసారి కాదు సింగిలే అన్నప్పుడు ఒకసారి షాక్ అనిపించింది. అదే ఈ మూవీ కిక్ అండి. యాక్చువల్లీ క్లైమాక్స్ మనం ఎవరికైనా చెప్పేస్తే మేబీ వాళ్ళు ఎంజాయ్ చేయరని చెప్పాల. అంటే ఒక సునీల్ని ఇంకో సునీల్ చేస్తూ ఉంటాడు సినిమా అంతా, ఆ సునీల్ కనపడ్డాడు. అవును, క్లైమాక్స్లో ఆ సునీల్ కోసం వెయిట్ చేస్తాం. అది ఏంటి అన్నది, అదే మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండి. ఆ విషయంలో వీరు చాలా బాగా సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే వీరు పోట్ల గారు ఫస్ట్ చెప్పినప్పుడే మీకు దాని మీద క్లారిటీ వచ్చేసింది. నేను చూసినట్లు ఇప్పుడు దాకా ఒక హీరో ఇంకొకరిని చేస్తా ఆడుండకుండా మళ్ళీ ఆడున్నాడు, మళ్ళీ ఆడు లేడు, ఆడున్నాడు, లాస్ట్లో ఆడున్నాడు అనేది కిక్ ఈ సినిమాకి. సస్పెన్స్ ఇప్పుడు మ్యాజిక్ కూడా చేసినప్పుడు టెక్నిక్ చెప్పేస్తే తర్వాత ఓకే ఇంతేనా అనిపిస్తుంది, కానీ టెక్నిక్ చెప్పకుండా మ్యాజిక్ చేసినంతకాలం అసలు ఎలా పాసిబుల్ ఇదని ఫీల్ అవుతూ ఉంటాం మనం. ఫస్ట్ వెళ్ళి కూర్చోగానే ఇది మాత్రం నిజంగా చాలా సస్పెన్స్ అనిపించింది, చాలా షాకింగ్ గా ఉంటుంది. అవును, అదే ఈ సినిమా స్ట్రెంత్ అండి, ఫ్యాక్ట్ అయితే. సుష్మా రాజ్, అవునండి, తన యాక్టింగ్, తన పెర్ఫార్మెన్స్ మీకేమనిపించింది? తను వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్ అండి. తను 6 ప్యాక్ చేసేసింది. లేడీస్ లో ఎవరు 6 ప్యాక్ చేయలేదు, తనే చేసిందండి. మీరు సోషల్ మీడియాలో ఫొటోస్ కూడా ఉన్నాయి. వీళ్ళైతే ఫొటోస్ తీసుకుని డిజిటల్ ఫోటో ఇచ్చి మీరు ఫ్యాక్ట్. అయితే తను చాలా పట్టుదల, సిన్సియర్ ఆర్టిస్ట్. అంటే మీరు కూడా బిఫోర్ ట్రై చేశారు కాబట్టి తను లేడీస్ లో తను చేయాలని ఉంది. ఈ సినిమాకి నాకు ఆ టార్గెట్ ఇవ్వలేదండి. అది ఇస్తే మళ్ళీ బంగారు రాజులో ఉన్న ఏమంటారు ఇన్నోసెన్సీ, అంటే ఆ చెబ్బినెస్, అవును, అది పోయి కొంచెం రిప్ అయిపోయి బాడీ లాంగ్వేజ్ మారిపోయి. దసరా గురించి మాట్లాడుకుందాం కాసేపు. దసరాకి మరి ఏంటి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం? ఈ దసరా ఇక్కడేనండి. మామూలుగా అయితే ఎక్కడికి వెళ్తూ ఉంటారు? మామూలుగా అయితే కొన్నిసార్లు భీమవరం వెళ్తానండి, కొన్నిసార్లు ఇక్కడే.
ఎలా అంటే స్పెషల్ గా ఏం చేసుకుంటారు మీ ఊర్లో? మీ చిన్నప్పటి నుంచి గుర్తున్న దసరా చిన్నప్పుడు దసరాలు చాలా బాగుండేయండి. అప్పుడు ఈ బాధ్యతలు లేవు, బరువులు లేవు, రేపు పొద్దున వర్క్ ఉంది అనే ఫీలింగ్ లేదు. సో రేపు లేట్గా లెగచ్చు. ఇవాళ చుట్టాలింటికి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు, లేదని చుట్టాలు మా ఇంటికి వచ్చేవారు. పల్లెటూరులో జరిగే దసరా నాకు బాగా నచ్చిందండి సిటీలో దసరా కంటే. ఈ దసరాకి మీ ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా? జనరల్గా ఇంట్లో ఇదండి పులిహోర ఇవే చేస్తారు కదండి. వెజిటేరియన్ ఫుడ్స్ అన్నీ చేస్తారు ఇంట్లో. బాగా ఫుడ్ అండి నేను, అది గురించి ఇంట్లో ఎక్కువ ఫుడ్స్ ఉంటాయి. పూజలు, గుడికి వెళ్ళడం, గుడికి వెళ్ళి రావడం, పొద్దున్నే పూజ చేసుకోవడం, పూజ చేయడం. తర్వాత ఇప్పుడు అందులో నవరాత్రులు కూడా రన్ అవుతున్నాయి కదండి. ఆల్మోస్ట్ డైలీ పూజలే జరుగుతున్నాయి ఇంట్లో. ఒకసారి భీమవరం అటు సైడ్ చూస్తే మీ చిన్నప్పటి నుంచి నాటకాలు, దసరా రోజు రికార్డ్ డాన్సులు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు మీరు? అది నేనే స్టేజ్ ఎక్కి వెళ్ళి చేస్తుండేవాడిని అండి. వాళ్ళు వచ్చేసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ వాళ్ళు ఆల్ సాంగ్స్ చేస్తుండేవారు. అప్పుడు కూడా దసరాకి ఇలా సినిమాలు రిలీజ్ అయ్యాయండి. చిరంజీవి గారి సినిమా ఏదైనా రిలీజ్ అయితే ఇప్పుడు ఈ రోజు పొద్దున్న చూసి సాంగ్ అది సాయంత్రం చేసేవాడిని. వాళ్ళంత ప్రిపేర్ అయ్యారు కదండి. వాళ్ళు ఇప్పుడో సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ ప్రాక్టీస్ చేసి పెట్టుకుని వస్తారు. ఎందుకంటే హీరోయిన్ ఉంటారు కాబట్టి, మనం హీరోయిన్ ఎవరు ఉంటారు కాబట్టి మన పక్కన, మనం ఆయనది చూసి డైరెక్ట్గా స్టేజ్ ఎక్కేసి యాజ్ ఈజ్ చేస్తుండండి. చేసేస్తుంటే వాళ్ళందరూ షాక్. నాకేమో డబ్బులు చదివించేసి దండలు వేస్తుండేవారు నోట్లది. నేను అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడిని పాపం. ఎందుకంటే నా ప్రొఫెషన్ అది కాదు, అది వాళ్ళది డబ్బు మనం లాగేయడమే కదా. వాళ్ళకి ఇచ్చి లేదు కమిటీకి చదివించి కొంచెం వాళ్ళకి ఇచ్చేసామండి. ఓకే, అంటే ఆ దసరాకి ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ దసరాకి మారింది. అక్కడ స్టేజ్, ఇక్కడ వెండితెర. అవునండి. సో ఇక్కడ అక్కడ క్లాప్స్ వస్తాయి, ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ థియేటర్కి వెళ్ళి మనం ఒకసారి చూసుకుంటే. ఓకే సునీల్ గారు, రీచా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? యూర్ ఫ్రమ్ లక్నో రైట్? లక్నోలో ఎలా ఉంటుంది దసరా సెలబ్రేషన్? టూ మచ్ సెలబ్రేషన్స్. ఐ మీన్ నౌ డేస్ ఇట్స్ లిటిల్ లెస్. చిన్నప్పుడు టైంలో టూ మచ్ సెలబ్రేషన్. లైక్ దసరా మీన్స్ బాగా బిగ్ ఫెస్టివల్. Like there will be competition between two major firecracker work teams. So one winner will get a prize money or something like that. So it used to be too good. Like, ante team lo meer kuda undevalla? No, we will just watch. Okay. Yeah, we'll just watch. But I mean we have a big ground in Lucknow, you know. In that ground there used to be this competition in Dasara. Okay. I mean Ravana will be there to burn, and then both sides they'll do this firecracker competition. Okay. Amazing. ఓకే, అంటే ఇప్పుడు ఈ దసరాకి మరి మళ్ళీ అమ్మ పాప అంతా ఇక్కడికి వచ్చేస్తున్నారా? దివాలి. ఓకే. For us, Diwali is the biggest festival. We make sure that full family is together during Diwali. ఓకే, సునీల్ గారు మీ యాక్షన్ గురించి అనేది అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి క్యారెక్టర్లో ఎలా ఇన్వాల్వ్ అవుతారు అనేది. కానీ అంటే ఒక హీరోగా మీరు అన్నారు చూసారా, ఆ ఇంపాక్ట్ పడకుండా, కమెడియన్ ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే ఇంకా వర్కౌట్స్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా మీరు? ఆర్టిస్ట్గా బాగా ప్రూవ్ చేసుకోవాలని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుందండి, నాకనే కాదు. కామెడీ ఎక్కువ చేసే వాళ్ళకేమో ఏదన్నా ఒక సీరియస్ క్యారెక్టర్ అన్నా చేసి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుందాం అనిపిస్తుంది. సీరియస్ ఎక్కువ చేసే వాళ్ళు అందరికీనేమో ఒక కామెడీ ఏదన్నా చేసి మనం వేరియేషన్ ఇద్దాం అనిపిస్తుంది. అందుకే అక్షయ్ కుమార్ ఫుల్ యాక్షన్ సినిమాలు చేస్తా మళ్ళీ కామెడీ సినిమాలు చేశాడు తను. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఎప్పుడు మనకి ఏది లేదో అది కావాలనిపిస్తుంది, ఏది ఎక్కువ అయిపోయిందో అది చాలనిపిస్తుంది. ఫ్యాక్ట్ అయితే అంతే కదండి. మీకు వంకాయ కూర ఇష్టం అయితే డైలీ వంకాయ కూర పెడతాను అనుకోండి, మీరు అంటారు కదా. మేబీ ఆ బోరు కొట్టకుండా జనాలకి నేను సర్టెన్ టైంలో నాకు ఈ అవకాశం వచ్చి దేవుడు ఇటు సైడ్ వెళ్తున్నాను, మళ్ళీ అటు బోరు కొట్టే టైంలో ఇటు సైడ్ వచ్చాను, మళ్ళీ ఇటు బోరు కొట్టే టైంలో అటు వెళ్ళిపోతానేమో. లేదంటే మీన్ వైల్ కూడా నాకు ఏదైనా సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, కమెడియన్గా క్లియర్ గా ఎవ్రీవన్ ఈజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అండ్ వాళ్ళు అన్నిసార్లు అడుగుతున్నారు అందరూ, మీరని కాదండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ కదా బయట కూడా. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే అందాల రాముడు తర్వాత మర్యాద రామన్ లోపు నేను హీరో అవకాశం వచ్చినా చేయలే. కమెడియన్ గా చేసి 5 ఏళ్ళు ఒక సినిమా 5 times ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎవరైనా హీరోగా కంటిన్యూ అయిపోతారు. కానీ ఆ రోజు నేను కంటిన్యూ అవ్వాల. ఓన్లీ మర్యాద రామన్ తర్వాత నాకు ఉదాంతరతోటి కమిట్మెంట్స్, ఓల్డ్ కమిట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరైనా వస్తే నేను చేయలేని మొహమాటం ఉంటుంది నాకు. అందరూ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు అందరూ పరిచయస్తులే. నాకు నచ్చిన కదా అందులో సరదా చేసుకుంటూ వెళ్తున్నాను. ఏదో దేవుడి దేవాల చిన్న మార్కెట్ వచ్చిందని చేసుకుంటూ వెళ్తున్నాను. ఫ్యాక్ట్ అయితే నాకు అదేం లేదండి, అది సపరేట్, ఇది సపరేట్. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే అంటే ఈ ఇన్ని మూవీస్ తర్వాత అంటే ఈ లోపు ఎందుకు చేయలేదు మరి అంటే నాకు ఒకదానికొకటి లింక్ పడిందండి. ఒక హీరో అయిన తర్వాత ఇంకోటి మధ్యలో ఒక ప్రొడ్యూసర్ ఏమన్నారంటే, నేను నీ మీద 15 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తున్నాను బాబు, నువ్వు పుసుక్కని వేరే సినిమాలోకి దాంట్లోకి వెళ్ళిపోయి ఒక 4-5 రోజులు చేసి వచ్చేసావు అనుకో, నా సినిమా నేను అమ్ముకోగలనంటావా రేట్కి అన్నారు వాళ్ళు.
ఓకే. సో దీనికి న్యాయం చేయాల్సిన నేనేంటంటే నేను చాలా ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని అనుకోండి, నేను 2 కళ్ళు కాపాడుకోవాలి, నాకు 2 ఉన్నాయి, మీకు ఆ 2 బాగా సైట్ బాగుండేలా చూసుకోవాలి. అంటే పుట్టిల్లు ఇది అత్తోరిల్లు, ఇక్కడ కూడా జాగ్రత్తగా నేను బిహేవ్ చేయాలి. ఓకే. అంటే ఎవరికైనా పుట్టింట్లోనే కంఫర్ట్ ఉంటుంది, అంతే కదా. అంటే నేనేంటంటే 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఇప్పుడు ఏదంటే నేను అనుకున్నది బెస్ట్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇంకా నాది ఏదన్నా వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు త్రివిక్రమ్ అనుకోండి, తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఇద్దరం కలిసి వచ్చాం ఇక్కడికి. తను ఏదన్నా రాసి చేసాడు అనుకోండి, నాకు తను బాగా అంటే నేనంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎవరికైనా అంతే కదండి, ఇనిషియల్ ఫస్ట్ స్టెప్ గుర్తుంటుంది కదా. అలా తన దాంట్లో ఏదన్నా మంచిది అనుకోండి, తనైతే మరి అద్భుతంగా తను. అంటే మీరు కమెడియన్గా సక్సెస్ అయ్యారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొంతమంది కామెడీ హీరోస్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అల్లరి నరేష్ గారు ఇలాంటి వాళ్ళని చూసుకుంటే, అంటే హీరోగా మేనేజ్ చేస్తూనే టోటల్గా కామెడీని కూడా క్యారీ చేస్తూ ఉంటారు. బట్ సునీల్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ఎక్కడో ఒక సినిమాలో ఒక బిట్లో కామెడియన్గా కనబడే సునీల్ గారిని అంత ఎంజాయ్ చేసేవాళ్ళు త్రూ అవుట్ మూవీ కూడా అంతే ఎంజాయ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ క్యాచీ హీరోగా అయిపోతున్నారు అని ఒక విమర్శ ఉంది, బట్ అది మీ కాంప్లిమెంట్ కూడా. అది వెరీ టఫ్ అవటం. మొత్తం మన చరిత్రలో ఎవరు అలా అవలా, మన తెలుగు చరిత్రలో కాదండి, ఇండియన్ హిస్టరీలో కమెడియన్ ఎవరో యాక్షన్ హీరో అవలా. ఇండియన్ హిస్టరీలో కమెడియన్ ఎవరు ఇండియన్ హిస్టరీలో 6 ప్యాక్ చేయలే. ఇది ఇక్కడన్న మాట కాదండి. సాజిద్ నడియావాలా ఫాదర్ ఫిరోజ్ నడియావాలా అంటే గ్రేట్ ప్రొడ్యూసర్ ఎప్పటి నుంచో. ఇప్పుడు సాజిద్ నడియావాలా అనే గ్రేట్ ప్రొడ్యూసర్ అంటున్నాం మనం. అలాంటి వాళ్ళ ఫాదర్ నన్ను చూసి రికగ్నైజ్ చేసి నా సాంగ్స్ అన్ని చూసి ఐప్యాడ్లో చూపిస్తే యువర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అని చెప్పారు ఆయన. నాట్ ఓన్లీ యువర్ తెలుగు, నాట్ ఓన్లీ మలయాళం ఆర్ నాట్ ఓన్లీ తమిళ్ అమ్మ, యూ డోంట్ నో, యు ఆర్ ద ఎగ్జాంపుల్ అన్నాడు ఆయన. ఆ కాంప్లిమెంట్ ఒకటి చాలేమో. అప్పుడు నేను అదే అంటున్నాను, అది ఒక టైప్ ఆఫ్ విమర్శ ఉంది, అట్ ద సేమ్ టైం ఏమో ఇంకొక లెవెల్లో మళ్ళీ నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొచ్చి ఇలాగైతే అంటే నేను ఫ్యూచర్ థింగ్ ఎర్లీగా చేసా. చిరంజీవి గారు అన్నారు ఈ మాట, సునీల్ భగవంతుడు నీకు జన్మ ఇచ్చాడు, నువ్వు 2వ జన్మ నువ్వు ఒక్కడు సంపాదించావు, అది గ్రేట్, అంతలా ఉండి ఇది చేయటం గ్రేట్. నేను నీకు ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీకి వచ్చాను ఇది చేశానని అన్నావు, నాకు బాడీ విషయంలో ఇన్స్పిరేషన్గా నిలిచావు. మొన్న ఆడియోకి వచ్చినప్పుడు అదే చెప్పారండి. అంటే ఎవరి లైఫ్లో జరగని నా లైఫ్లో ఒకటి జరిగింది ఏంటంటే, నేను చిరంజీవి గారి ఫ్యాన్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కాదు, సీనియర్ ఫ్యాన్ని. నేను ఇప్పుడు వీళ్ళు ఇంకా పుట్టనప్పుడు నేను బొమ్మలు వేసుకున్న ఫ్యాన్ని ఆయనది. సో నేను సీనియర్ ఫ్యాన్ని వాళ్ళందరికంటే. ఓకే, నేను డ్రాయింగ్ వేసుకుని తీసుకెళ్ళి కృతనేతుడి సినిమాకి దానికి దీనికి ఫస్ట్ డే అక్కడ పెయింటింగ్ చేసి నాకు ఫస్ట్ ప్రైజ్లోనే పెయింటింగ్లో డ్రాయింగ్లో వచ్చినాయండి. నేను అంటించుకుని ఆ చార్ట్ ఫిలిం ఆర్ట్ బై సునీల్ అని రాసి మళ్ళీ వెళ్ళి ఫస్ట్ డే పూలు పట్టుకెళ్ళి ఒక మంచి స్టెప్ అవుతుంటే పూలు జల్లి ఫస్ట్ సారి చూసినప్పుడు, సెకండ్ సారి చూసినప్పుడు ఫ్రెండ్ని ఒకరిని తీసుకెళ్ళి నువ్వు జల్లరా అని నేను ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయటం. ఇది ఈజీగా వచ్చేసింది మీ ఒక్కరికి. ఆ బాడీ లాంగ్వేజ్ మీరు ఆయనలా చేస్తున్నారంటే ఆయనలా మొత్తం ఒక 1000 మందిని తెచ్చి చేయలేం. ఏకలవ్య శిష్యుడు అని బిరుదించవచ్చు ఆయనే అన్నారు. ఇప్పుడు మీరు అనే మాటలు జనం అనే అన్నీ కూడా అందరికంటే ముందు ఆయన ఉన్నారు, అది నాకు కిక్కు. ఇప్పుడు అందరూ అంటే వచ్చే కిక్ కంటే ఏ పర్సన్ నాకు ఐడిల్లో ఆ పర్సన్ అంటే వచ్చే కిక్ వేరు కదా. సో ఆ కిక్ ని ఎంజాయ్ చేశారు శుభ్రంగా హ్యాపీగా. ఎనీ టైం ఆయన నన్ను ఆదరించి ఆ తీరు మట్టికి నేను అంటే ఏదో జనంలో పుణ్యం చేసుకున్నాను. ఫ్యాక్ట్ అయితే అందరి విషయంలో ఇది జరగదండి. నేను ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఆయన లెవెల్లో లైక్ చేసి ఆయనతో మళ్ళీ వెళ్ళిపోయి సినిమాలు యాక్ట్ చేసి మళ్ళీ ఆయన తర్వాతే సూపర్ అని అనిపించుకుని ఆయన అది పబ్లిక్గా వచ్చి చెప్పి అలాంటి మ్యాటర్స్ జరగవు కదా, రేర్. రిచా, అంటే మీకు ఎలా ఉంది సునీల్ గారితో వర్క్ చేయడం అంతా, అసలు మూవీ అంతా కూడా మీకు ఏమనిపిస్తుంది? Yeah, as I told you earlier, like because he's so simple person, so it becomes very easy to work with him. I mean, no complications. He'll come on time. He'll be very cooperative throughout the shoot. So automatically it makes our life easier, and we know, okay, suppose if Telugu dialogue is there and I'm little, like I'm not able to say it, even if I retake, I know he will support. He will not get upset or why she's retaking them. So he's very cooperative. So then how did enjoy your character? I loved playing this character. I don't know if anybody is enjoying or not. I really enjoyed because I have a knack for such funny roles,
So when they offered me this role, like throughout I enjoyed playing it. Each and every scene I was enjoying playing it. ఓకే So yeah. ఓకే నెక్స్ట్ మూవీస్ ఏంటి ఇక్కడ తెలుగులోనేనా? Telugu, I am doing one film. It's starting end of this month, and I am doing one film in Malayalam. సునీల్ గారు, కమెడియన్గా మీ రెవెన్యూతో కంపేర్ చేస్తే హీరోగా అంతే రెవెన్యూ ఉందనుకుంటున్నారా? లేదండి, కమెడియన్గా డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు. ఓ రోజు 5 Popularity is more, na? వన్ డే 5 కలిసి 5 అమ్మేయచ్చండి. ఓ రోజు 2 గంటల చోట 2 గంటల చోట 2 గంటల చోట పని చేసి 5 ఇన్కమ్లు తీసుకోవచ్చు. అవునా? ఈ హీరోగా అలా కుదరదండి. అండ్ కమెడియన్గా ఇప్పుడు ఏంటంటే రోజుకి ఇంతని, హీరోగా రోజుకి ఇంత కాదండి. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఏంటంటే సక్సెస్, ఫెయిల్యూర్, అండ్ మనకి ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వటం. చాలామంది మన ఇంతకుముందు చాలామంది హెల్ప్ చేశారు, వాళ్ళ దగ్గర చేస్తే మన ఇష్టాలను బట్టి అవతల మ్యూచువల్ ఇష్టాలను బట్టి ఒక ఫిక్స్డ్ ఉండదండి. ఇక్కడ మ్యూచువల్ ఇష్టాలను బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. బాగా అర్న్ చేసే టైంలోనే బ్రేక్ తీసుకున్నారు. అంటే నేను ఎర్నింగ్ మీద అది ఆశకి అంతులేదండి. నేను ఎంత సంపాదించినా మా సందులో నాకంటే రిచ్ ఉంటాడు ఒకడు. ఆ రిచ్ అవ్వాలంటే నేను రియల్ ఎస్టేట్ చేసుకుందానండి, లేదంటే ఏదైనా బ్రోకరేజీలు చేసుకుందాను, ల్యాండ్స్ దగ్గర ఇలాంటివి, లేదంటే మా ఊర్లో ఉన్న నా చేపల చెరువులు బిజినెస్ చేసుకుందాను. అంటే డబ్బు అందరూ సంపాదిస్తాం, ఏ పని చేసినా డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఆ డబ్బుది కాదండి, ఆర్టిస్ట్ అవ్వాలనే ఒక కోరిక, టు ఎంటర్టైన్ పీపుల్, అంటే 10 మందిని నవ్వించి రూపాయి సంపాదించడం నాకు ఆనందమే, ఒక అబద్ధం ఆడకుండా. సో ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్కమ్. నేను ఈ రోజున ఏ మూలకి వెళ్ళినా, ఇక్కడ ఏంటంటే నార్త్ సైడ్ వెళ్ళినా ఇవన్నీ హిందీలో డబ్బు అయిపోయినాయి. నార్త్ సైడ్ వెళ్ళినా చెక్ చేసే ఎయిర్పోర్ట్లో పోలీసులు కానించి హాయ్ భయ్యా అని, అంటే నన్ను చూడగానే నవ్వు. ఎందుకంటే నేను ఎంటర్టైన్ చేసాను వాళ్ళని. ఈ అదృష్టం అది ఇంకో జన్మ, అది ఏ జన్మలోనో మనం పుణ్యం చేసుకుంటే ఇలాంటి అదృష్టం వస్తుందని నా ఫీలింగ్ అండి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయండి, ఇప్పుడు ఆశకు అంతులేదు కదండి. రీచా మీకు బాగా క్లోజ్ అయిందా? సుష్మా బాగా క్లోజ్? వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అండి నాకు. వీళ్ళిద్దరు వెరీ క్లోజ్ యాక్చువల్గా. వీళ్ళిద్దరు లైక్ దే ఆర్ పుల్లింగ్ ఆర్ లైక్ యాక్చువల్లీ. వాళ్ళు మనల్ని ఏడిపిస్తూ ఉంటారు, వాళ్ళంతా క్లోజ్. I gifted her one wallet, she gifted me one dress. We are that close friends. బట్ మీరిద్దరు కలిసి సునీల్ గారికి ఏమన్నా ఇచ్చారా? ఏమి ఇవ్వలే. ఏం లేదు. యాక్చువల్లీ దసరాకి గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. Dasara, we are supposed to give him gift, or he is supposed to give us gift. Both side. Oh no. I don't know, not decided yet. ఓకే, ఊరికి చిన్న సరదాగా చెప్పండి. అంటే ఒకవేళ give me one nice pen, I'll in nice box. I'll take that pen and I'll give it back to that box. ఏదో చిన్నప్పుడు చదువుకున్న పప్పు దానిలా ఉంది. అవునా? ఓకే అండి, అయితే ఒకవేళ తనకి ఇవ్వాలంటే, మీరు సుష్మా రాజుకి ఇవ్వాలంటే అసలే 6 pack కదా, తనకి ఏమి ఇవ్వచ్చు? 2 డంబుల్స్ ఇస్తాను. అవును. సో ఇప్పుడు వెళ్తూనే తనకి అది ప్రెజెంట్ I'll give her skipping rope. మీరు ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? గిఫ్ట్ ఇవ్వాలంటే What I'll gift him? జస్ట్ అంటే ఇన్ని రోజులు చూసుంటారు కదా, తనకి ఏది ఇస్తే maybe something related to gym. Maybe gym gloves. Maybe something related to gym. He will like it, I think, right? అంటే నెక్స్ట్ తగ్గాలనా? అంటే ఏమన్నా ఇబ్బంది పడ్డారా? But I don't know, Dasara, don't tell me, I don't know when, but I think జిమ్ ఇంట్రెస్ట్ అని. ఓకే, జిమ్ ఇంట్రెస్ట్ అంటే గ్లౌజ్. ఓకే, అంటే నెక్స్ట్ మూవీకి మీరు ఇంకా లీన్ అవ్వాలనుకుంటున్నారు కదా, అందుకని గిఫ్ట్ ఇద్దాం లీన్కి అనుకుంటున్నారు. గ్లౌజులు కాదండి, లీన్కి పరిగెట్టడం షూస్. షూస్ కా? ఓకే. సునీల్ గారు, థియేటర్స్ విషయంలో ఒక రకంగా అయితే నిజంగా టఫ్ ఫైటే జరుగుతుంది మూవీస్ రిలీజ్ టైంలో. అంటే ఇప్పుడు ఆల్రెడీ 5 మూవీస్ నడుస్తున్నాయి, ఇప్పుడు మీది కూడా ఉంది కదా, అంటే దీనికి ఉండాల్సింది దీనికి ఉంది. అంటే ఈ ఫైట్ ని, ఈ టైంలో మీ మూవీని మీరు ఎలా చూస్తూ ఉంటారు? లేదండి, యాక్చువల్గా ఎప్పుడైనా సోలో ఫిల్మ్ ఈజ్ బెటర్ అండి. ఇప్పుడు సింపుల్ అండి, అక్కడ అన్నం ఉంది, 10 మంది వెళ్తే 10 మంది కొంచెం పంచుకొని తినాల్సి వస్తుంది. ఒక్కడే అయితే కనుక 3 పూటలు తినచ్చు, దాచుకుని. సింపుల్ అది. ఓకే, అంతే. మరి రిలీజ్ అంటే మరి పండగ సీజను, మేబీ ఒక 2 ఫిలిమ్స్ బాగా కాస్తుంది అనే ఫీలింగ్ అండి.
ఓకే, అయితే తడాకాలో చైతుతో చేశారు. అవునండి. అలాగే నెక్స్ట్ మల్టీ స్టారర్ గా ఇంకా ఎవరితో అయినా చేసే ఛాన్స్ వస్తే నేను గ్యారంటీ చేస్తాను. మళ్ళీ మేమే అనుకున్నాం ఒకసారి చేద్దామని ఫ్యాక్ట్ అయితే. బట్ అందులో చాలా బాగుంటది. అది మంచి కథ అండి. అలా మంచి అది మీరు ఇప్పుడు బాగుందని అన్నారు కదా, అది ఎందుకన్నారంటే ఆ తర్వాత మళ్ళీ నేనేది ఎవరితో చేసి చెడగొట్టలేదు కాబట్టి మీరు అది బాగుందన్నారు. అలా బాగుండేది మళ్ళీ చేస్తే బాగుంటుందండి. ఓకే, దాన్ని చెడగొట్టుకోవడానికి అయితే చేయవలసిన అవసరం లేదని ఫీలింగ్. అయితే సునీల్ గారు వచ్చేటప్పటికి అంటే కరెక్ట్ గా కెమెరా ముందే ఆ క్యారెక్టర్ లోనే అంత కామెడీగా ఉండారా? విడిగా చూస్తే సునీల్ గారి మీద ఒక హీఈస్ వెరీ ఇన్నోసెంట్ అన్న నేమ్ ఉంటది. అంటే నిజంగానే ఇన్నోసెంట్ అలా? ఐఎమ్ నాట్ ఇన్నోసెంట్ అండి, ఐఎమ్ జెన్యూన్. ఐఎమ్ జెన్యూన్ అండి. ఇఫ్ సంబడి చీటెడ్ మీ దే విల్ ఫీల్ ఐఎమ్ ఇన్నోసెంట్. దట్ ఈస్ గుడ్నెస్ యాక్చువల్లీ. ఎవరన్నా నన్ను చీట్ చేసి ఆడ అమాయకుడు రాని ఈజీగా చీట్ చేసామని అనుకుంటే అది నా అమాయకత్వం కదా, అది నా మంచితనం, అవతల మీద నాకున్న నమ్మకం. అది వాళ్ళు బ్రేక్ చేసుకున్నట్టు. కానీ అలాగైనా ఇన్నోసెంట్ అనుకుంటున్నారేమో, కానీ జనరల్గా నేను ఇన్నోసెంట్ కాదండి. ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్ కూడా కాదు. ఐఎమ్ హార్డ్ వర్కర్ అండి, అంతే. ఇప్పటి వరకు వచ్చిన మూవీస్లో మన ఈడ్ గోల్డ్ హేతో వరకు చూసుకుంటే మీలో ఉన్న పూర్తి స్థాయి క్యారెక్టర్ని, ఒక యాక్టర్ని, హీరోని బయటికి తీసుకొచ్చిన డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? నాలో ఉన్న పూర్తి స్థాయి దీన్ని బయటకు తీసుకొచ్చింది రాజమౌళి గారు అండి, ఫ్యాక్ట్ చెప్పాలంటే. అంటే అందులో మర్యాద రామంలో నేను చేసిన క్యారెక్టర్ చాలా టఫ్ చేయటం. అంటే నా సైడ్ నుంచి నేను అప్పుడు దాకా ఎప్పుడు అన్ని ఫీట్లు చేయలేదండి ఫిజికల్గా. అంటే నన్ను వెనకాల ఇప్పుడు నా వెనకాల నన్ను చంపడానికి వచ్చే ఇద్దరు హీరోస్తో సమానం. వాళ్ళు కత్తిలా అంటే నేను 4 పిల్టీలు వేయాలి, వాళ్ళకి పిల్టీలు ఏమి లేవు. వాళ్ళు హీరోస్, నేను ఫైటర్స్ క్యారెక్టర్. నాది జాకీ చాన్ లాంటి క్యారెక్టర్. అంటే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, నేను పారిపోవాలి, దొరకకూడదు, జంప్ చేయాలి, సైకిల్ మించి ఎగిరి దూకించాలి, సైకిల్ తెగతొక్కాలి. అది మీకు అనిపిస్తుంది కానీ చిన్న మూమెంట్ ఒక్కోసారి సింక్ అవ్వదండి. నేను ఇలా జరిగితే తలుపుకొచ్చి ఒక కత్తి దిగాలనుకోండి, దానికి 100 సార్లు వెళ్ళొచ్చేమో. అంటే ఆ కత్తి సిరీది కరెక్ట్గా ఉండాలి, జరగాలి, ఒకసారి తగులుతుంది, ఒకసారి తగలదు, 100 ఉంటాయి కదా. ఆ యాక్షన్ కామెడీ నేను లైఫ్లో చేయలేదండి. నాలో ఉన్న మొత్తం బయట క్లైమాక్స్ సీన్లో సెకండ్ మూవీకే అన్ని యాక్షన్స్ వచ్చేసినాయి. అంటే సింపుల్ అండి, అది చేసింది ఎందుకంటే పూల రంగంలో మర్యాద రామన్న కదా, పూల రంగడి కథ ఒకటేనండి. 2 సిటీ నుంచి విలేజ్ వెళ్తాడు, విలేజ్లో పొలం కోసం వెళ్తాడు, అక్కడ ఇంట్లో మేనేజ్ చేస్తాడు. ఇక్కడ 2 విలన్స్ దగ్గర, బయట ఒకటి దగ్గర, ఇంట్లో ఒకటి దగ్గర మేనేజ్ చేసుకొస్తుంటాడు. సేమ్ కథ, కానీ ఇది రీమేక్. మళ్ళీ పాండిపడాని మలయాళం సినిమా రీమేక్ తీసుకున్న ఈ మూవీని సేమ్ చేసేసారు. ఇది యాక్చువల్లీ వేరే మూవీ కదా. అవును, మీరు అది చూస్తే అది మర్యాద రామాలని ఉంటుంది పాండిపడ. అవును, నాకు జాతకం గొప్ప బ్యాడ్ నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడు ఒక డాక్టర్ కథ కుర్రోడు వచ్చి చెప్పాడు అనుకోండి, వరుసగా 3 డాక్టర్ కథ చెప్తారు. ఒక ఇన్స్పెక్టర్ కథ ఓకే చేశాను అనుకోండి, నెక్స్ట్ వచ్చి వాళ్ళు కూడా ఇన్స్పెక్టర్ కథ చెప్తారు. మనకు టెన్షన్ ఏంటంటే అలా కదా, అతను ఆల్రెడీ ఇన్స్పెక్టర్ కథ చేస్తాడంటే వాళ్ళు నమ్మాలిగా. అంటే వాళ్ళకి ప్రతిరోజు మనం చేసే పనులన్నీ పేపర్లో ఏం కదా, అందరికి తెలియదు కదా. అందుకని నేను చెప్పిన తర్వాత అతను ఫీల్ అవుతున్నాడు ఇన్స్పెక్టర్ కథ అని అనుకునే ప్రమాదం ఉంది మనకి. సో నాకు ఒక కథ వస్తే అన్ని అలాంటి కథలు వస్తాయి, అది ఎందుకో తెలియదు, అది ఫేట్ అది. అలాగే మర్యాద రామన్ తర్వాత ఇది వచ్చిందండి. దానికి ఇది కథ అని ఎవరికన్నా గుర్తొస్తే సినిమా అవుట్. ఒక సాంగ్ చేసామంటే ముందు కథ మర్చిపోవాలి, 2 సాంగ్ చేస్తే కథ మర్చిపోవాలి, 3 చేస్తే కథ మర్చిపోవాలి, లాస్ట్లో 6 ప్యాక్ ఫైట్ చేస్తే టోటల్ సినిమా మర్చిపోయి 6 ప్యాక్ మీద రావాలి. అయ్యే వీడియోలో ఇంటికి పంపేద్దాం, దండం పెట్టేసుకుందాం, అలాగే ఎస్కేప్ అవ్వగలం ఇది అనుకుని చేసిందండి. అది తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం ఆల్మోస్ట్ వెరీ ఒక 10% లెస్ టు మర్యాద రామన్న చేసింది. అది మాకు అందులో ఏ స్ట్రెంత్ లేదు, ఎవరు లేరు. ఒక ఆ మర్యాద రామన్న పాపులారిటీ పూల రంగడి కాపాడిందండి. ఓ రకంగా మర్యాద రామన్నకి అంత ఇచ్చారు కాబట్టి రాజమౌళి గారు పూల రంగడికి అది కంటిన్యూ అయింది అంతే. మీరన్నీ కూడా ఇలా గ్రాఫ్స్ తో చూస్తూ ఉంటారేమో. అలాగేం కాదండి, మనకు ఒక్కడికే ఎవరి లైఫ్ గురించి వాళ్ళకి ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు ఐడియా వస్తుంది కదండి. అంటే పర్సనల్ లైఫ్ లో కానివ్వండి, సినిమా లైఫ్ లో కానివ్వండి, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారు. ఆల్వేస్ చిరంజీవి. అదే ఆయన. అంటే ఈ మూవీ తర్వాత ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు? ఏదండి? ఈ మూవీ చూసిన తర్వాత. ఈ మూవీ ఇది కలవలేదండి, ఇంకా జస్ట్ రిలీజ్ అయ్యి 5 days అయింది కదండి, ఇంకా కలవలేదు, కలవాలి. ఓకే, అండ్ ఇంకా మీకు ఇంకా కిక్ రావాలి, అందుకే. సో అంటే ఇవన్నీ కూడా మీకు సరిపోవట్లేదు, ఆ కిక్ పడే వరకు. ఆయన నోటితో చెప్పిందే నా కిక్ అండి. ఓకే,
రీచా మీకెవరు పర్సనల్ లైఫ్ అండ్ మూవీస్ లైఫ్లో ఇన్స్పిరేషన్ ఎవరు? ఏ హీరోనా ఎవరు? I really like Aishwarya Rai and Priyanka Chopra, you know, Deepika Padukone. So I'm not trying to follow them, but yes, they really inspire me, you know, to work hard and, you know, fulfill my dreams. ఓకే సునీల్ గారు, మరి మీ మూవీ గురించి ఫైనల్గా మా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ ఫస్ట్ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈడు గోల్డ్ హే సినిమా చూసి మీరు అందరూ ఇంత సక్సెస్ చేసినందుకు ఫస్ట్ మీరు గోల్డ్ హే నెంబర్ 1. నెంబర్ 2, ఇలాంటి మరిన్ని సినిమాలు మిమ్మల్ని అందరినీ 2.5 hours హ్యాపీగా నవ్వించి ఇంటికి పంపించే సినిమాలే చేస్తాను. ఇంకా ఎక్కువ మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ట్రై చేస్తాను. ఓకే రీచా, ఫ్రమ్ యువర్ సైడ్? First of all, Andariki Vijayadashmi Subhakankshalu. Please go and watch Idu Gold Hai. Sunil Garu has done a great job in the movie. I'm sure he'll make you laugh and smile throughout the film. And it's a Dasara season, so please go with your family, friends and loved ones and enjoy the film. అసలు రీచాకి ఎహే అంటే మీనింగ్ తెలుసా? నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది తన టైటిల్ చెప్పేటప్పుడు. డూ యు నో మీనింగ్ ఆఫ్ ఎహే? It's just a slang. బట్ ఏంటి ఈ టైటిల్తో అంటే విలేజెస్లో మాట్లాడే ఎహే లాంగ్వేజ్ అంతా ఇప్పుడు అందరికీ నోటెడ్ అయిపోయింది. అంటే దీని మీనింగ్ మీకేం తెలుసా? అంటే స్లాంగ్ అయినా దానికన్నా మీనింగ్ ఉండుంటుంది అంటారా సునీల్ గారు? మీన్స్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఎల్లండి లేదా ఎల్లరా, ఇన్ బిట్వీన్. ఓకే, ఎల్లహ. అది నేను అన్నది అర్థమైందా మీకు? అండి కాదు అది, రా కాదు, ఆ మధ్యలో అది. అంటే ఇంకా దోస్త్ అంటే దోస్త్కి సెట్ అయిపోద్ది, మాదిరి క్లోజ్ వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది. అంటే క్లోజ్కి కాకుండా మీడియం కూడా సెట్ అయిపోతుంది. బట్ అందరితో మాత్రం ఇప్పుడు ఎహే అనిపించేస్తున్నారు. ఎహే అంటున్నారండి. ఇది నాది కాదండి, వీరు పెట్టింది టైటిల్. వీరు గారు పెట్టింది. అంటే మీకు ఆ టైటిల్ చెప్పగానే కూడా మీకు అందులో కూడా యాక్చువల్గా టైటిల్ రాయటం కంటే కూడా చెప్తే బాగుంటది. అవును, రాయటంలో కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క స్లాంగ్ లో ఎంత క్లాస్ అయినా. ఇప్పుడు ఏంటంటే ఏ సినిమాకి వెళ్ళి వచ్చారంటే ఈడు గోల్డ్ హే అంటే రీచా అంటూనే ఆ డిఫరెన్స్ తెలిసింది. అవును, ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కలా ఉంటుందండి ఈ వర్డ్. అయితే మిగతా క్యారెక్టర్స్, మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇందులో పునీత్ సార్ గారు విలన్ అండి. ఫస్ట్ టైం ఆయనతో చేశాను, ఆయన చాలా ఇదిగా చేశారు. జయసుధ గారికి మదర్గా చేశాను, నా డ్రీమ్ అది. జయసుధ గారి మదర్ నాకు, నేను జయసుధ గారికి కొడుకుగా చేశాను. సారీ, అది నా డ్రీము. అంటే ఎప్పుడూ అనుకునే ఉన్నాండి నేను బొమ్మరిల్లా సినిమాలు చేసినప్పుడు ఈవిడ సన్నగా ఒక క్యారెక్టర్ చేస్తే బాగుండని. అలాంటి జయసుధ గారి కొడుకుగా చేశాను, హ్యాపీ. అండ్ బేసిక్గానే జయసుధ గారు చాలా కలిసిపోతారు. అవునవును, సహజనటి గ్రేట్ హ్యూమన్ బీయింగ్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అంటే ఆవిడ తర్వాత అంత సహజంగా నటించిన వాళ్ళు కూడా ఎవరు లేరులేండి ఫ్యాక్ట్ అయితే, స్టిల్ ఆన్ డేట్. అయితే దాని తర్వాత నరేష్ గారు, ఆయనతో మంచి ఇదండి నాకు, మంచి సాన్నిహిత్యం. పోసాన్ గారు, ఆయన కూడా కామెడీ హీరో కాబట్టి. బెనర్జీ గారు, ఆయన డైలాగ్ ఎన్నో చెప్తూ ఉంటాను లొకేషన్లో, నాకు గుర్తున్నాయి. ఆయన పలానా సినిమా చూసాను సార్, పలానా సినిమా చూసి గుర్తొస్తూ ఉంటాయి. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన మాటల్లో గుర్తొస్తాయి. అయితే ఇలాగ అందరం చాలామంది, ప్రభాస్ సీన్ కానీ, శకలక్ శంకర్, వేణు, అందరూ క్లోజ్ అండి. ఎవరి పాట వాళ్ళు బాగా చేశారు, చాలా బాగా చేశారు. బట్ అంటే మీ మూవీ అనేటప్పటికి ఇంకా ఎఫర్ట్ పెట్టినట్టుగా కూడా కనబడుతుంది నాకు. కొంచెం అంటే ఎఫర్ట్ వాళ్ళు సేమ్ పెడతారండి అన్ని మూవీస్లో, కానీ నాకు ఎక్కువ ఫేవర్ చేస్తారండి. మీన్స్ నాదేమో నైట్ ఒకవేళ షూటింగ్ 2 hours లేట్ అయినా నీట్గా చేసి వెళ్తారు. మేబీ వేరే చోట కూడా అలా చేస్తున్నారు, ఐ డోంట్ నో దట్. బట్ నేను అనేటప్పటికీ కొంచెం నాకు వీళ్ళందరూ గౌరవం ఇచ్చి ప్రేమగా ఉంటారండి నాతో. ఓకే అండి, ఓకే. ఒక్కసారి ఫైనల్గా దసరా శుభాకాంక్షలు మీ స్టైల్లో చెప్పాలని. నా స్టైల్ అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. రీచా? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. నో స్టైల్, దిస్ ఇస్ మై స్టైల్. ఓకే, ఎనీవే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సరదాగా గడిచిపోయింది. ఇలాంటి విజయదశములు, ఇలాంటి సక్సెస్లు మీ లైఫ్లో చాలా రావాలని, అనుకున్న డ్రీమ్స్ అన్నీ పరిపూర్ణంగా ఈ విజయదశమి రోజు అవ్వాలని హెచ్ఎండి మనస్ఫూర్తి కోరుకుంటుంది. రీచా, మీకు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈడు గోల్డ్ హెడ్ టీమ్తో చిట్ చాట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.